హలో ఎవ్రీవన్, టుడే అవర్ టాపిక్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని ఎలాగో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. మీకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి ఎల్ఐక్యూస్. సో వేవ్స్ నుంచి ఎల్ఐక్యూస్ మనకు 2, 3 అని ఉన్నాయి కదా. తర్వాత మిగతాది కూడా ఒకసారి థర్డ్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ కూడా చూసుకోండి. సో ఓకేనా, మీరు ఫస్ట్ అయితే టిక్ చేసిన క్వశ్చన్స్ చదవండి. తర్వాత రిమైనింగ్ మీకు ఇంకా 60 కావాలి మార్క్స్ అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో ఈ టిక్ చేసిన క్వశ్చన్స్ వరకు చూసుకుంటే మీకు మ్యాక్సిమం ఒక 45 అండ్ 50 మార్క్స్ రావచ్చు. లేదా మాకు 60 రావాలి అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఓకేనా, అవన్నీ కూడా చూసుకోండి. ఎస్ఐక్యూస్ మ్యాక్సిమం అయితే నేను ఎలా అయితే టిక్ చేశాను కదా ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకేనా, రియాప్టిక్స్లో ఎల్ఐక్యూస్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ అనేది మనం చెప్పలేము. సో ఆ మెథడ్లో మనకు వేరే ఏదైనా కూడా రావచ్చు. సో రిమైనింగ్ సమ్స్ కూడా చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే టిక్ చేసిన సమ్స్ చూసుకోండి. అండ్ తర్వాత ఫిజిక్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా, కెమిస్ట్రీ కూడా రేపటిలోపు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ తర్వాత 2A 2B సేమ్ మనం చెప్పిన సమ్సే వచ్చాయి కదా మొత్తం అన్నీ. అండ్ 1A 1B కూడా అంతే సేమ్. నేనైతే ఏదైతే వీడియోస్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తానో సేమ్ అయ్యే వచ్చాయి ఆన్సర్స్ కూడా. అండ్ ఇక్కడ చూడండి వేవ్ ఆప్టిక్స్లో కూడా ఎల్ఏక్యూ ఒకసారి చూసుకోండి. అండ్ తర్వాత ఎస్ఏక్యూస్ అయితే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 6th క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్ లేదు, బట్ ఒకసారి మీరు అవి కూడా చూసుకోండి. ఫస్ట్ అయితే ఈ టిక్ చేసినవి అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఇందులో కూడా అంతే ఎస్ఏక్యూస్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో ఇందులో నుంచి ఎస్ఏక్యూసే ఉన్నాయి, కాకపోతే ఒకసారి ఎల్ఏక్యూ కూడా చూసుకోండి. చెప్పలేము మనం ఒక్కొక్కసారి. ఒక టాపిక్ గురించి మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అది మనం ఎల్ఏక్యూలో వచ్చినా కూడా కనీసం ఎస్ఏక్యూలో ఏదో వచ్చినా కూడా కనీసం దాని గురించి ఒక ఐడియా అనేది ఓన్గా అయినా రాసేటట్టు ఉండాలి. సో అలా టాపిక్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా. కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఇందులో నుంచి ఓన్లీ ఎల్ఏక్యూనే ఉన్నాయి. 3 ఎల్ఏక్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ 3 ఎల్ఏక్యూస్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా. అండ్ ఎస్ఏక్యూస్ ఉన్నాయి. సో ఎస్ఏక్యూస్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ కూడా అంతే ఫస్ట్ అండ్ సెకండ్ 5th ఇచ్చాను. ఒకసారి 4th కూడా చూసుకోండి. 2 బిట్స్ ఉన్నాయి కదా A and B. సో ఇట్లా టిక్ చేసినప్పుడు అందులో A and B ఉంటే సబ్ టాపిక్స్. సో అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. ఒకసారి 6th one కూడా చూడండి, అది కూడా ప్రాబ్లం. ఇక్కడ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఉంది కదా. సో ఇందులో కూడా అంతే సేమ్ ఎస్ఏక్యూసే ఉన్నాయి. అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఎల్ఏక్యూ కూడా ఎందుకన్నా మంచిదే, ఒకసారి ఆన్సర్ చదివి పెట్టుకుంటే మనకు ఆ మోడల్ కాకపోయినా ఏదొచ్చినా కూడా రాయొచ్చు కదా. మనకు టాపిక్ గురించి ఐడియా ఉంటే ఏముంది, ఎల్ఏక్యూ ఎస్ఏక్యూ విఎస్ఏక్యూస్ ఏదైనా రాయొచ్చు. అండ్ రాసే ముందు దానికి ఒక ఎగ్జాంపుల్ అయినా లేదా ఏదైనా ఫార్ములా అనేది రాస్తే మనకు మార్క్స్ అనేది మైనస్ చేయకుండా ఉంటాయి. ఓకేనా. మా అంటే ఇంకొక 2 ఎగ్జామ్స్, ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే అయిపోతుంది కదా ఇంటర్ మనకు. ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోతుంది. ఇంకా తర్వాత ఏమంటే పేపర్ కరెక్షన్ కూడా ఉంటుంది. సో ఎగ్జామ్ మంచిగా రాయని వాళ్ళు అండ్ ఇంప్రూవ్మెంట్స్కి ఫస్ట్ ఇయర్స్ అయితే ఇంప్రూవ్మెంట్స్ అండ్ సెకండ్ ఇయర్స్ అయితే చూడండి ఆల్మోస్ట్ అయితే మనకు పర్లేదు. సెకండ్ ఇయర్స్ని అయితే మాత్రం మ్యాక్సిమం పాస్ చేయడానికి ట్రై చేస్తాడు. సో మీరైతే మాత్రం మంచిగా రాయండి. ఆల్ ద బెస్ట్. అండ్ తర్వాత చూడండి ఇక్కడ ఎల్ఏక్యూస్ ఒకటే ఉంది కాబట్టి ఒకసారి ఎల్ఏక్యూ కూడా చదవండి. ఎస్ఏక్యూస్ అండ్ సెకండ్ వన్ కూడా చూసుకోండి ఒకసారి. విఎస్ఏక్యూస్ అయితే మ్యాక్సిమం అయితే అన్నీ ఉంటాయి, కాకపోతే ఒకసారి మామూలుగా టిక్ చేసిన వరకు చూడండి ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఓకేనా. మనం ఏదైనా క్వశ్చన్ పర్ఫెక్ట్గా రాస్తున్నామంటే దానికి 8 మార్క్స్కి 8 మార్క్స్ ఫుల్ మార్క్స్ వచ్చేటట్టుగా చదవాలి. సగం మార్క్స్ వచ్చేటట్టుగా చదివితే మనకు స్కోర్ చేయలేము కదా. ఓకేనా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఇందులో కూడా అంతా ఎస్ఏక్యూస్ కాదు, ఓన్లీ విఎస్ఏక్యూసే. ఒకసారి ఎస్ఏక్యూస్ కూడా టాపిక్ ఏంటో దాని గురించి కొంచెం ఐడియా కోసం ఒకసారి అది కూడా చూసుకోండి. అండ్ విఎస్ఏక్యూస్ ఒక ఫస్ట్ వన్నే కాదు, ఇక్కడ మొత్తం అన్నీ టిక్ చేసినట్టుగా ఉంది. అంటే ఒకసారి చూసుకోండి. ఒకసారి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అన్ని క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. అండ్ 10th one ఉంది కదా మనకు, 10th one కూడా చూసుకోండి ఒకసారి. యాటమ్స్లో మనకి ఎల్ఏక్యూస్ లేదు, ఓన్లీ ఎస్ఏక్యూసే. ఎస్ఏక్యూస్ ఏముంది సేమ్ ఒక ఫస్ట్ వన్ సెకండ్ వన్ కాకుండా మిగతా అన్నీ ఉన్నాయి. ఒకసారి ఎల్ఏక్యూ చూసుకోండి బోర్స్ థియరీ గురించి. ఓకేనా. అండ్ బోర్స్ థియరీ ఒకటి మనము నేర్చుకుంటే మనకు అందులో ఎలా ఇచ్చినా కూడా ఒక క్వశ్చన్ రాయొచ్చు కదా, సేమ్ అదే ఆన్సర్, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. న్యూక్లిఫై దీని గురించి ఓన్లీ ఎల్ఏక్యూసే ఉన్నాయి, ఎస్ఏక్యూస్ ఏం లేవు. అంటే ఇక అదే న్యూక్లియర్ ఫోర్సెస్ అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్, తర్వాత ఆల్ఫా బీటా అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నేర్చుకోండి. ఓకేనా.
అండ్ ఎల్ఏక్యూస్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వన్ సెకండ్ వన్నే కాదు థర్డ్ వన్ కూడా చూసుకోండి. మాస్ ఎనర్జీ అని అన్నాడు. తర్వాత ప్రాబ్లమ్స్ కూడా అంతే. ఇక్కడ స్టార్ మార్క్లు పెట్టినాయి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అవి చూసుకోండి. అండ్ రిమైనింగ్ ఏముంది ఫస్ట్ వన్ కూడా ఒకసారి చూసుకోండి, అది కూడా ఇంపార్టెంటే. థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. తర్వాత ఎస్ఏక్యూస్ మనకు సెమీ కండక్టర్స్ నుంచి ఎల్ఏక్యూస్ ఏమీ లేదు, ఓన్లీ ఎస్ఏక్యూసే ఉన్నాయి. బట్ ఎల్ఏక్యూస్ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లలో ఒక్కొక్కసారి మనకు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అందుకని కొంచెం ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా చదివి పెట్టుకోండి. కానీ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ టిక్ చేసిన అయితే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఓకేనా. విఎస్ఏక్యూస్ ఏమున్నాయి ఇక్కడ? విఎస్ఏక్యూస్ మనకు రాధా సర్క్యూట్ సింబల్స్ అండ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ అని ఉన్నాయి కదా. సో ఈ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ నాకు 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 8th, 9th తప్ప అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ ఇది మనకు లాస్ట్ది కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇందులో కూడా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే. విఎస్ఏక్యూస్ 2 మార్క్స్ కదా. సో ఒకసారి అన్నీ చూసుకొని విఎస్ఏక్యూస్ అయితే ఏది వదిలిపెట్టద్దు, ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.